రైట్ గా ఇది చూస్తే ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి. ఎంజీబీఎస్ చంద్రయానగుట్ట రూట్ లో వెంటనే టెండర్లు పిలవాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక రద్దీకి తగ్గట్టుగా అదనపు మెట్రో కోచ్లను కొనుగోలు చేయాలని ఆదేశం. మెట్రో కోచ్లు అంటే ఆ బోగీలు ఉంటాయి కదా, సో ప్రజల రద్దీ ఎక్కువ ఉన్నది అని అనుకుంటే కనుక అవసరమైతే కొన్ని కోచ్లను కూడా పెంచండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇక హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఉన్నతాధికారులతో సమీక్ష. ఇక డిసెంబర్ లో గ్లోబల్ సమ్మిట్ కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని సూచన అంటూ చూడండి. డిసెంబర్ లో ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరగబోతా ఉన్నది. సో దానికంటే ముందు ఓల్డ్ సిటీ మెట్రో గురించి ఒకసారి మాట్లాడదాం. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ అంతకు ముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే మెట్రోకు ప్రతిపాదనలు వచ్చినాయి. మెట్రోకు ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలనేది కూడా ఆ రూట్ మ్యాప్ అంతా కూడా ఖరారు అయిపోయింది. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ ఫేజ్ మొత్తం కూడా కట్టిర్రు. సో సెకండ్ ఫేజ్ లో మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఏమన్నాడు అని అంటే ఇదేంది శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించాలని చెప్పేసి అన్నాడు. సో దానికి అడుగులు ముందుకు పడలేదు. కేంద్రం దగ్గర పోయి డబ్బులు అడిగాడు, కేంద్రమో డబ్బులు ఇవ్వలేదు. సో మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నాడు అంటే ఓల్డ్ సిటీకి మెట్రోను పెంచండి, ఓల్డ్ సిటీకి మెట్రోను కొనసాగించండి. ఇప్పుడు ఎంజీబీఎస్ వరకు ఉన్నది, ఎంజీబీఎస్ నుంచి అటు ఎక్కువ రూట్ ఉన్నది. సో ఎంజీబీఎస్ నుంచి చంద్రాయనగుట్ట వరకు వేస్తే కనుక ఈ మధ్యలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ మొత్తం కూడా కవర్ అయింది. మళ్ళీ చంద్రాయనగుట్ట దగ్గర నుంచి ఇంకొక రూట్ కనెక్టివిటీ ఇవ్వచ్చు అనేటువంటిది కూడా ఇది ఒక ప్రతిపాదన వాస్తవానికి కూడా. సో ఇది ప్రతిపాదనగానే మిగిలిపోతా ఉన్నది. దాదాపు ఫస్ట్ ఫేజ్ లోనే ఇది నిర్మాణం కావాల్సి ఉండే, కావాలని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను కొంతమంది పెద్దలు కలిసి దాన్ని అడ్డుకున్నారనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. సో అదే దానికంటే ముందు ప్రజలు కూడా ఏం కోరుకుంటా ఉన్నారు అంటే ఇప్పుడు నాగోల్ నుంచి ఎలిపినార్ వరకు జస్ట్ చిన్న బిట్టు మాత్రమే అది. సో ఆ బిట్టును కూడా కలపాలని కోరుతున్నారు. కలిపితే ఏమవుతుందంటే మొత్తం అవుట్ రింగ్ రోడ్ లాగా మారిపోతుంది మెట్రో కూడా. సో ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు నాగోల్లో దిగిన తర్వాత ఎలిపినార్ పోవాలంటే మళ్ళీ ఆటోనో బస్సు పట్టుకొని పోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మియాపూర్ నుంచి ఎలిపినార్కి వచ్చేటువంటి మియాపూర్ నుంచి నాగోలు పోవాలనుకునేటువంటి మధ్యలో ట్రైల్ మారాల్సి ఉంటుంది. లేదు ఎలిపినార్ నుంచి నాగోలకు పోవాలనుకుంటే కనుక మళ్ళీ ఆటో కానీ బస్సు కానీ పోవాల్సి ఉంటుంది. సో అట్లా కాబట్టి అట్లాంటి చిన్న చిన్న బిట్లని అవసరమైతే హయత్ నగర్ వరకు, ఇప్పుడు ఎందుకంటే డెవలపింగ్ ఏరియా కూడా మొత్తం అదే ఉన్నది కాబట్టి అవసరమైతే హయత్ నగర్ వరకు పెంచాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఉన్నది. సో ఇవన్నిటి నేపథ్యంలో మరి చూడాలి, ముఖ్యమంత్రి ఓల్డ్ సిటీ మీద దృష్టి పెడతా ఉన్నాడు. మొన్నటి వరకు అయితే ఇదేంది ఫ్యూచర్ సిటీలో భాగంగా ఫ్యూచర్ సిటీ కంప్లీట్ అయ్యే లోపు శంషాబాద్ వరకు మెట్రో పడాలి, అవసరమైతే షాద్ నగర్ వరకు కూడా మెట్రో పడాలనేటువంటిది కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. కానీ వాటికి అడుగులు ముందుకు పడతలేవు. ప్రభుత్వం నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం దొరకపోవడం వల్ల ఇవాళ కొంత ఆలస్యం అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. చూడాలి మరి దాని మీద ఎంతవరకు అడుగులు ముందుకు పడతాయి అనేది కూడా.